ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇలా చెప్తున్నాను అని తప్పుగా అనుకోకక్క. నిజంగా అత్తయ్య వాళ్ళు చిన్నయ్యకు ఏమైనా అవుతుందేమో అని చాలా భయపడుతున్నారు. అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు దీక్ష చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పైగా దీక్ష చేయడం వల్ల మీ ఇద్దరికి పుణ్యం కూడా లభిస్తుంది. ఏదైనా కీడించి మేలించాలని చెప్పారు కదా. ఒకవేళ చిన్నయ్యకి ఏదైనా జరగరానిదేమైనా జరిగితే పరోక్షంగా కారణం నువ్వే అవుతావు. అందరూ నిన్నే అంటారు. నీ ఆశయం కన్నా చిన్నయ్య క్షేమమే కదా నీకు ముఖ్యం. 3 రోజులు ఎంతక్క అలా గడిచిపోతాయి. ఈ దీక్ష చేయడం వల్ల దేవుడు కూడా నీ మొర విని తన ఆశీర్వాదం ప్రసాదించి చిన్నయ్యలో నువ్వు కోరుకున్న మార్పుని తీసుకొస్తాడేమో. ఒక్కసారి ఆలోచించక్క. నాకైతే నువ్వు దీక్షకు ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అదేంటి, నేను రాసింది కూడా అక్కకు అర్థం కాలేదా? ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు తను కన్విన్స్ అయినట్టా కానట్టా? తనేం నిర్ణయించుకుంది? ఏమండి? ఏంటి బంగారం? ఈశ్వరి సుందరముల మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. అవును, పైకొకలాగా లోపలొకలాగా నటిస్తున్నారని వాళ్ళ మొఖాలు చూస్తేనే తెలిసిపోతున్నాయి కదా. కానీ వాళ్ళలా నటించడం కాకుండా శాశ్వతంగా దూరం కావాలి అంటే ఇప్పుడు మనం చేస్తున్నవి సరిపోవు, ఇంకేదో చెయ్యాలి. గిరిజ, అద్భుతమైన ఐడియా వచ్చిందే. ఏంటండి? ఒకసారి అటు చూడు. ఆల్రెడీ సుందరం మంచోడా ఎదవా అనే డైలమోలో ఉన్న ఈశ్వరికి సుందరం ఎలాంటి వాడో క్లారిటీ ఇచ్చి టన్నుల్లో క్లారిటీ ఇస్తాను. పద. చిన్నయ్య హనీమూన్ క్యాన్సిల్ చేయిస్తా అన్నాడు, అన్నట్టే చేయించాడు కూడా. అసలు ఇదంతా చిన్నయ్య ప్లానా? అనుకోకుండా జరిగిందా? ఏంటో అస్సలేం అర్థం కావడం లేదు. అప్పుడే చిన్నయ్య మంచివాళ్లాగా అనిపిస్తాడు, అప్పుడే మొరటివాళ్లాగా కోపం వచ్చే పనులు చేస్తుంటాడు. మొదలుపెట్టు. మీరు ఎన్నైనా చెప్పండి, ఈశ్వరి సుందరముల మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. గిరిజ పిన్ని వాళ్ళేంటి మా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? నీకెందుకు అలా అనిపించిందే? వాళ్ళు బానే ఉన్నారు కదా. ఎక్కడ బాగున్నారు? ఒకరు ఉత్తర ధ్రువం అయితే మరొకరు దక్షిణ ధ్రువంలో ఉంటున్నారు. ఈశ్వరి చదువుకుంటాను అంటే సుందరం హనీమూన్ అని వదినతో ఒప్పించి బలవంతంగా ఈశ్వరిని హనీమూన్ తీసుకెళ్లాలని చూడలేదు. ఈశ్వరి అదృష్టం బాగుండి బల్లిపట్టం హారతి అంటుకోవటంతో హనీమూన్ క్యాన్సిల్ అయిపోయింది. పాపం, ఇప్పుడైనా ఈశ్వరిని చదువుకునేలా ఎంకరేజ్ చెయ్యొచ్చు కదా. మళ్ళీ దీక్ష, పూజ, వ్రతం అంటూ 3 రోజులు తనతో ఉపవాసం ఉండేలా చేస్తున్నాడు. అన్ని రోజులు ఉపవాసం ఉంటే ఈశ్వరి ఆరోగ్యం పాడైపోయి ఇంకేం చదువుతుంది?
అయినా ఎవరైనా భార్య మంచి పొజిషన్ లో ఉంటే అది భర్తకి కూడా గౌరవంగా భావిస్తారు. కానీ వీడేంటో ఈశ్వరి చదువు అంటేనే అన్ని చెడగొట్టే ప్లాన్లు వేస్తాడు. ఎప్పుడు మారుతాడో ఏంటో. అయినా వాడికి చదువు రాదు కదే. అందుకే భార్య ఎక్కువ చదువుకున్నదైతే పెత్తనమంతా తనే చెలాయిస్తుందని భయపడుతున్నాడేమో. ఈషు, ఈషు, అభి, ఈషు ఏమైనా కనిపించిందా? పైన లేదభి, ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు. అరగంట నుంచి వెతుకుతున్నాను. అవును, ఇందాక చిన్నయ్య గురించి నేను అంతగా చెప్పినా కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్క ఎక్కడికి వెళ్ళింది? అసలు ఏ నిర్ణయం తీసుకుని ఉంటుంది? ఎక్కడికి వెళ్ళిందభి? ఏంటభి మాట్లాడవేంటి? ఏమైందన్నా? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇందాకటి నుంచి ఈషు కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. ఫోన్ కూడా తీయట్లేదమ్మా. ఇంతకు ముందు మేము ఈ సుందరంగాడి గురించి చెప్పిన మాటలకి వీడు నిజంగానే మంచివాడు కాదనుకుని ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈశ్వరి గురించి కూడా ఇంట్లో అందరూ బ్యాడ్ గా అనుకునేలా చేస్తే రెండు వైపులా న్యాయం చేసిందాన్ని అవుతాను. మీరెవరూ తన్ని అర్థం చేసుకోవటం లేదని ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఉంటుందేమో వదినా. ఏం మాట్లాడుతున్నావు గిరిజా? లేకపోతే ఏంటొదినా, ఈశ్వరికి ఎప్పుడు గొప్ప చదువులు చదివి తను గొప్పది అవ్వాలనే ధ్యాస తప్ప తన కాపురం బాగుండాలి, సుందరంతో సంసారం చెయ్యాలి, ఇంటిని చక్క పెట్టాలి అనే ఉద్దేశం తనకెప్పుడూ లేదు. రాజీ పడి ఈ చదువురాని సుందరాన్ని చేసుకున్నాను అనే గిల్ట్తో ఫీల్ అవుతోంది. అందుకే సుందరం తనకి ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా తన చదువు పేరుతో ఎప్పుడు సుందరాన్ని దూరమే పెడుతుంది. కానీ ఏనాడైనా ప్రేమగా దగ్గరైందా? నా భార్యకి ఇలా గ్యాప్ దొరికితే చాలు అలా అల్లుకుపోయి కొంపలో కుంపటి అనే ప్రోగ్రాంకి యాంకరు, జడ్జి అన్నీ తానే అయి ప్రోగ్రాం రసవత్తరంగా సాగేలా చేస్తుంది. గిరిజ, నువ్వు తేనె పూసిన కత్తివే. సుందరం మీద బల్లిపడి వాడి చేతులకి నిప్పంటుకుని వాడికి ఏం జరగకూడదని మనం దీక్ష చేయమని చెప్తే అస్సలు వినలేదు. అయినా వదినా, నువ్వు ఎప్పుడైనా ఈశ్వరిని కోడలుగా చూసావా? కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకున్నావు. అలాంటి నువ్వు సుందరం క్షేమం కోసం జస్ట్ 3 రోజులు దీక్ష చేయమని అంతలా బతిమాలితే తను వినిందా? నీ పెద్దరికానికి అసలు విలువిచ్చిందా? 3 రోజులు దీక్ష చేయమని అంతలా బతిమాలితే తను వినిందా? నీ పెద్దరికానికి అసలు విలువిచ్చిందా? అసలు తన పసుపు కుంకాలంటే తనకి కొంచెమైనా గౌరవం ఉందా? అరే, ఏ ఆడదైనా పతి ప్రత్యక్ష దైవం అనుకుంటుంది. కానీ ఈశ్వరి ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. సుందరాన్ని విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగానే చూసింది. గిరిజా, ఏం జరిగిందో, ఈశ్వరి ఎక్కడికి వెళ్ళిందో, తన ఉద్దేశం ఏంటో ఏమీ తెలియకుండా తనని అపార్థం చేసుకుంటూ తన మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు. అది కాదు వదినా, కళ్ల ముందు ఇంత క్లియర్ గా మనకి సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే మీరు ఇంకా ఈశ్వరుని వెనకేసుకురావటంలో నాకైతే అర్థం కావటం లేదు. ఏంటి అందరూ ఇక్కడ సమావేశమయ్యారు? ఏదో జరుగుంటుంది.